నేను ఈ ప్రభుత్వం చాలా మంది చాలా మాటలు చెప్తారు. ప్రభుత్వం మీది, ముఖ్యమంత్రి మీవాడు, ఎంపీ మీవాడు, మంత్రి మీవాడే. చాలా రంగుల కండవలు వేసుకొని వస్తారు ఎన్నికల ముందు. నేను నీ వాడికి ఈ రోడ్డు వేస్తాను, ఆ డ్రైన్ కడతాను, ఈ ఇల్లు ఇస్తాను, ఆ పట్టా ఇస్తాను అని సొల్లు పురాణం చెప్తారు. ఇవ్వటానికి మీకున్న అధికారం ఏంటి? ప్రభుత్వం నీదా? ముఖ్యమంత్రి నీవాడా? మంత్రి నీవాడా? ఎలా ఇస్తావు? ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? ఏ సంక్షేమ కార్యక్రమం రావాలన్నా కావాలన్నా ప్రభుత్వం నీది. నీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం నీది. మీ అమూల్యమైన ఓటు ఈ 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని అత్యధిక ఓట్ల మెజార్టీతో మీరు గెలిపిస్తారని, దీవిస్తారని నాకు పూర్తి విశ్వాసము, నమ్మకము ఉంది. అంతేకాదు, ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 55వ డివిజన్ నుంచి హరిహరన్, 56వ డివిజన్ నుంచి సత్యభామ, 57వ డివిజన్ నుంచి నాగలక్ష్మక్క, 58వ డివిజన్ నుంచి దావుదన్న, 59వ డివిజన్ నుంచి రావి రాంబాబన్న, 60వ డివిజన్ నుంచి కాసుల ఉమారానక్క, హరిహరనన్న, సత్యభామమ్మ, నాగలక్ష్మక్క, దావుదన్న, రాంబాబన్న, ఈ 6గురు మీ గుండెల్లో ఉండే ఇందిరమ్మ పార్టీ పక్షాన నిలబడ్డారు. 6గురు గుర్తు హస్తం గుర్తు. దీనికి మిత్రపక్షంగా సిపిఎం సోదరులు కూడా మనకి పూర్తి మద్దతును తెలిపారు. కాబట్టి సొల్లు పురాణం చెప్పే నాయకుల మాటలు ఈ చెవిని వదలండి. ఈ అభ్యర్థుల్ని మీరు గెలిపించండి. ఈ కొత్తగూడెం కార్పొరేషన్ ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ కార్పొరేషన్ గా చేసే బాధ్యత మీ సీనన్నగా, మీ ఇంట్లో ఉండే పెద్ద కొడుకుగా నేను తీసుకుంటా. పదే చెప్తున్నా, ఏ అభివృద్ధి జరగాలన్నా, ఏ కార్యక్రమం జరగాలన్నా, ఎవరొచ్చి మీరు ఓటు అడిగినా ప్రభుత్వం అండదండలు ఉండాలి. నాకు స్వార్థం ఉంటుంది. నా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని నాకు కసి ఉంటుంది. నా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినప్పుడు ఈ కొత్తగూడాన్ని అద్భుతంగా నందనవనంగా తీర్చిదిద్దాలనే కసి నాకు ఉంటది. కత్తొకడికిచ్చి యుద్ధం ఒకరిని చేయమన్నట్లు కత్తి నాకే ఇవ్వండి, యుద్ధం నేనే చేస్తా. ఈ కొత్తగూడాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత నేనే తీసుకుంటా. కాబట్టి మీ అందరి అమూల్యమైన ఓటు. చాలా మంది చెప్తుంటారు, సీనన్న నాకు బాగా దగ్గర, ఓటేసిన తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ నేను కాంగ్రెస్ కండవ కప్పుకుంటా, సంతకాడు వచ్చి కలిసి అన్న ఏడున్నా నేను నీ మనిషినే, ముందు నేను గెలిచిన తర్వాత మళ్ళీ నీ దగ్గరకు వస్తా అని చాలా మంది చాలా మాయ మాటలు మీ ఇళ్లకు వచ్చి చెప్తారు. నాకు ఈ వేదిక మీద ఉన్న 6గురు ఇక్కడ ఉన్న వాళ్లే అభ్యర్థులు. ఎవరితో సంబంధం లేదు, ఎవరితో సంబంధం ఉండదు.
ఎవరిని పట్టించుకోను. నా పార్టీ, నా ప్రజలు, నా కొత్తగూడెం కార్పొరేషనే ఉంటుందని పదే 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 నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలకి అన్నదమ్ములకి చెబుతూ నా విశ్వాసాన్ని, నా నమ్మకాన్ని 100కి 100% మీరు ఆమోదిస్తారని సంపూర్తిగా నమ్ముతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.